దివ్యాంగుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. అవనిగడ్డ బస్టాండ్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దివ్యాంగ శక్తి పథకాన్ని ఆయన ప్రారంభించారు. అర్హత కలిగిన దివ్యాంగులకు ఉచిత బస్ పాసులు అందజేశారు. ఈ సందర్భంగా వికలాంగులకు ఉచిత టికెట్లు అందజేసి వారితో కలిసి చల్లపల్లి వరకు ప్రయాణం చేశారు. 40% అంగవైకల్యం ఉన్నవారు పాస్ పొంది ఈ పథకం వినియోగించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నెరవేర్చారని తెలిపారు. సార్ కొంచెం కట్టారు. పల్లి వెలుగు, ఆల్ట్రా పల్లి వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ ఈ సర్వీసులందు 40% కంటే అంగవైకల్యం ఎక్కువ ఉన్న దివ్యాంగులకు బస్సు ప్రయాణం ఉచితం. అలాగే 50% రాయితీతో అంటే సగం ఛార్జీతో నాన్ స్టాప్ సర్వీసులు, ఆల్ట్రా డైరెక్ట్ సర్వీసులు, సప్తగిరి ఎక్స్ప్రెస్ సర్వీసులు, అలాగే దృష్టిలోపం 100% ఉన్నట్లయితే వారికి ఉచిత బస్సు ప్రయాణంతో పాటు తోడుగా ఎస్కార్ట్ వచ్చే ఒక వ్యక్తికి కూడా 50% రాయితీ అనగా సగం ఛార్జీ చెల్లించి ప్రయాణం చేయవచ్చు. మరియు బుద్ధిమాంద్యం ఐక్యూ 69 కన్నా తక్కువ ఉన్న వికలాంగులకు కూడా బస్సులో ప్రయాణం చేసేటప్పుడు తోడుగా వచ్చే వ్యక్తికి సగం ఛార్జీ చెల్లించి ప్రయాణం చేయవచ్చు. ఈ కార్యక్రమం ఈ రోజున మనం ఇక్కడ ప్రారంభించబోతున్నాం. అయితే ఒకటి ఏంటంటే ఈ 40% పైన ఉన్న దివ్యాంగులందరూ కూడా ఇక్కడ నమోదు చేసుకోవాల్సిన అవసరం. నమోదు చేసుకున్న పాస్ తీసుకున్న వాళ్ళకి, బస్ పాస్ తీసుకున్న వాళ్ళకే మనకి సౌకర్యం వర్తిస్తుంది. ఎందుకంటే అవనిగడ్డ నియోజకవర్గంలో దాదాపు 6,862 మందికి మనం అంగవైకల్య పెన్షన్స్ ఇస్తున్నాం. అది కాకుండా అదనంగా మళ్ళా 392 మందికి మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన 321 మందికి అంటే మూత్రపిండం, కాలేయం, గుండె మార్పిడి, అలాగే బోధ వ్యాధి, దీర్ఘకాలిక మూత్రపిండి వ్యాధి, అలాగే కుష్టి వ్యాధి, అలాగే హిమోఫీలియా సంబంధిత రక్త సంబంధిత వ్యాధులతో, అలాగే తలసేమియా రక్త మార్పులు వీటి చేసిన వాళ్ళకు కూడా మనం 320 మందికి మనం పెన్షన్లు ఇవ్వటం జరుగుతుంది. పల్లి వెలుగు, ఆల్ట్రా పల్లి వెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులు, సిటీ ఆర్డినరీ,